ఎక్కువ మీరు లేడీ ఎంపవర్‌మెంట్ పైన ఎక్కువ దృష్టి పెట్టారు కదా! అంటే ఈ ఈ టైలరింగ్ కానీ ఇవన్నీ ప్రతీది కూడా. అంటే మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? ఒక ఇంట్లో ఉన్న అమ్మాయిని బయటికి తీసుకొనొచ్చి ఎలా సంపాదించాలి అన్నది ఇలా మార్చేశారు. We're all observing certain changes in the society in the last decade or so, అమ్మా. పర్టికులర్లీ తెలంగాణ, ఆంధ్ర ఇలాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఫ్రీబీస్ ఇచ్చేసారమ్మా గవర్నమెంట్. మొత్తం నాశనం చేసేస్తున్నారమ్మా. ఆ 3,000 5,000 కోసం వృద్ధాప్య పెంచిన 50 ఏళ్ళకి వృద్ధాప్యం ఏంటమ్మా నాకు తెలియట్లేదు. అసలు వృద్ధాప్యం అంటే ఏంటమ్మా? 150 years ఓల్డ్ భీష్మ పితామహ కురుక్షేత్ర వారిలో 150 ఏళ్ళట. కృష్ణుడికి 75 ఏళ్ళు దాటాయట, అర్జునుడికి 75 ఏళ్ళు. వాళ్ళు యుద్ధం అప్పుడు చేశారు. మనం 50 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోయినాని దుంపలేక ఆడ క్యూలో నిల్చొని థంబ్ ఇంప్రెషన్ వేసి నాశనం చేస్తున్నాం మనమంతా. సో ఏమైందంటే నో బడీ ఈజ్ వరీడ్ అబౌట్ ఎర్నింగ్ రెస్పెక్ట్ఫుల్లీ. డిగ్నిఫైడ్ ఎర్నింగ్ లేదమ్మా. తెలంగాణలో పనిచేసేవాళ్ళు దొరకట్లేదు. మీన్ రికార్డ్ చేసుకోండి కావాలంటే. వీ డోంట్ హ్యావ్ రియల్ టైమ్ వర్కర్స్. ఒక ఫాల్ సీలింగ్ ఇంట్లో వేయాలంటే ఏ బీహార్ నుంచే వస్తున్నారు. ఒక ప్లంబర్ కావాలంటే ఏ రాజస్థానీ వీడొస్తాడు, ఎవడో ఒకడు వస్తాడు. మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎక్కడ కనపడరు. ఒక చిన్న పని చేయాలంటే మనమన్నా పోవాలి, వాడు రాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. సో వాట్ వీ అండర్స్టూడ్, హౌ కెన్ వీ చేంజ్ దిస్ సిచ్యువేషన్? మాకేమనిపించిందంటే మగవాళ్ళ కంటే కాస్త ఆడవాళ్ళు కాస్త కమిటెడ్గా ఉన్నారనిపించింది తెలంగాణలో. ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడైతే డౌన్ అయిపోతున్నారో ఆడవాళ్ళు తీసుకుంటున్నారు స్వతంత్రం. స్టాటిస్టిక్స్ ఆర్ సేయింగ్ దట్. ఎందుకంటే 18,000 మందికి మేము నేర్పిస్తే దాంట్లో సుమారు 15,000 మంది లేడీసే, 2-3 మంది జెంట్స్ ఉన్నారు. అది కూడా అక్రాస్ ద కంట్రీ. సో మెజారిటీ సింహభాగం లేడీసే ఉన్నారు. కారణం అమ్మాయిలు, తల్లులు, యువతులు కాస్త కమిటెడ్గా ఉన్నారు, కాస్త ఇండిపెండెంట్గా బతకాలని ఆలోచన చేస్తున్నారు, కాస్త ఇంటిని చూసుకోవాలనేటువంటి అపేక్షతో ఉన్నారు. అయ్యో రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లల్ని చూసుకోవాలనేటువంటి బాధ్యతతో ఉన్నారు. మొగుడు ఏ తాగుడో తినుడో పరుడో పనుడో చేస్తూ ఉంటే ఆడవాళ్ళు నిల్చొని పనిచేస్తున్నారు. అండ్ వీ హ్యావ్ ఎ సెటప్ ఫర్ మినిమం 60 people కెన్ స్టే హియర్ ఇన్ అవర్ ఆశ్రమ్. నెవర్ ఇట్ వాస్ ఫిల్డ్ విత్ బాయ్స్. 15 మంది 20 మంది వస్తారు. ఆ 20 మంది మధ్యలో ఒకటిద్దరు పారిపోతాడు. ఎంత నేను పొద్దున్న లేవలేను స్వామి, పొద్దున్న యోగా చేయలేను స్వామి, పో మరి బయటికి పోండి. వాట్ కెన్ ఐ డూ? బాగుపడ్డానికి వచ్చేవాడిని ప్రతి వాడిని నేను వెల్కమ్ చేస్తున్నాను.